అయితే అసలు నేను ఎవరికి ఫోన్ చేసి చెప్పలే. కూటముంది మరి ఏం చేస్తున్నారు ఏంది అని. వారికి వారే అప్పటికప్పుడు మాట్లాడుకొని వెళ్ళి ఒక ఇంట్లో కూర్చోబెట్టి ఆ వంట చేసి సేవకులుగా విశ్వాసులుగా మనమందరం చివరిగా తలా అంత ఒక ముద్ద తిని వెళ్ళిపోయాం. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా. ఇంకా ఈ జనవరి నుంచి ఈ సంవత్సరం అంతా ఎవరికి చెప్పేదేం లేదు, అది మీ ఇష్టం. సంఘస్థులుగా మీ బాధ్యత. వచ్చిన వారికి అంత భోజనం వండి పెట్టడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. ఆశీర్వాదాన్ని కూడా మీరు కనులారా చూస్తున్నారు, కనులారా మీరు చూస్తూ ఉన్నారు, ఆ దీవెనను పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి మీ వంతుగా మీరు దేవుని పరిచర్యకు సహకరిస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో మీ కుటుంబాలను నింపి ఆశీర్వదించి పంపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యథాప్రకారమే శనివారం ఆదివారం జరుగుతూ వస్తున్నాయి. నేనైతే రేపటి నెల గురించి ఆలోచన చేస్తున్నాను. మీటింగులు పెడితే బాగుంటుందని సంఘస్థులుగా వీరిని ఒకరోజు కూర్చోబెట్టి మాట్లాడి దాని ఏర్పాట్ల కొరకై సిద్ధపాటు చేయాలని అనుకుంటున్నారు. ఆశ ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ లేని వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరికీ ఆశే కానీ ఖర్చుతో కూడిన పని. చేతులు కలిపితేనే ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతుంది. చేతులు కలిపితేనే ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతుంది. కాబట్టి నా కొరకు నేను మిమ్మల్ని అడగట్లేదు కానీ, నా సొంత ఖర్చుల కొరకై నేను ప్రయాసపడట్లేదు కానీ, ఏ విధమో చేతనైనా గొప్ప సేవకులు మన ప్రాంతములు మన సంఘములు అడుగుపెట్టి మన మార్పు కొరకై వారు మంచి ఉపదేశాలు అందించి వెళితే బాగుంటుందన్నటువంటి ఆలోచనతో నా ప్రయాసంతా మీకోసమే. ఏ రోజు నా సొంత ఖర్చుల కోసం కానీ నా సొంత విధానం కోసం నోరు తెరిచి అడగను. కాబట్టి ఏది ఏమైనా సంఘ క్షేమాభివృద్ధిని దేవుడు కలిగించుట కొరకై ఈ రీతిగా నేను మీకోసం ప్రయాసపడుతున్నాను. నా ప్రయాసకు తగినట్లుగా మీరు కూడా అన్ని విధాలుగా చేయూతను అందిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకోనండి. మే నెలలో 2 రోజులు బయట స్టేజ్ వేసి మంచిగా లైటింగ్ వేసి మంచిగా జరపాలని ఆలోచన ఆసక్తి కలిగి ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఆ దిశగా సహకరించాలని దేవుని ప్రేమలో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో నుంచి చదువుకుందాం. ప్రతి వారం ఒక్కొక్క వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కిరీటాల గురించి ఆనంద కిరీటమని, అక్షయ కిరీటమని నేను మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినాన ఈ పునరుద్ధానపు ఆరాధనలో నేను ఒక కిరీటం గురించి చెప్పి త్వరగా ముగించాలనుకుంటున్నాను. ఏమిటి ఆ కిరీటం అంటే నీతి కిరీటం. చెప్పండి నోరు తెరిచి. ఏ కిరీటం? ఏ కిరీటం చెప్పాలి గట్టిగా, మళ్ళా చెప్పండి. ఏ కిరీటం? కొంతమంది నిద్రపోతున్నారు, కొద్దిగా జాగ్రత్తగా మెలకువగలిగి ఉండండి. మందిరంలోకి వస్తేనే కూలికి పాటలు వస్తాయి, ఇంటికాడ అస్సలు రావు. చెల్లి పెట్టుకొని గంటలు చూస్తారు కానీ టీవీల కాడ గంటలు ఉంటారు. కానీ మందిరంలోనికి వస్తే కూలిక పాటలు అంటుంటారు కొంతమంది. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నంతసేపు కాస్త శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి దేవుని మందిరంలో చక్కగా వాక్యాన్ని వినాలని తెలియపరుస్తూ ఉన్నాను.
ఒక అక్కని నేను అడిగాను, ఏందక్క మందిరానికి వస్తేనే కళ్ళు మూతలు పడతాయని అడిగాను. ఏందో అన్న, ఇంటికాడ అస్సలు రాదన్న, మందిరానికి వస్తేనే నాకెందుకో కోలిక పాటలు పాడుతూ ఉంటుంది. ఎందుకంటే చక్కగా ఫ్యాన్లు వేసి ఉంటారుగా, చల్లటి గాలి, రేకులన్న అయితే చెమటలు పట్టో ఒక్క పోత పోసో అట్లా ఉండేది. మంచి స్లాబ్ను దేవుడు ఇచ్చాడు కాబట్టి, చల్లగా ఉంది కాబట్టి అలా కన్ను గురుగుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. కాస్త దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని దేవుని ప్రేమలో తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును కిరీటమును అపహరింపకుండునట్లు, ఎవడును కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శుభవర్తమానం భక్తుడైనటువంటి యోహానుతో దేవుడు మాట్లాడిన మాటలు. యోహాను భక్తుడితో రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడేటట్లుగా, రాబోయే ఆ ఉగ్రతలో మీరు మీ కుటుంబం పడకుండానట్లుగా, రాబోయే అపార్థాలు, రాబోయే అనార్థాలు నీ కుటుంబం మీదికి రానివ్వకుండా కాపాడబడేటట్లుగా ఏమండి దేవుడు ముందుగానే యోహాను భక్తుడితో ప్రవచించినటువంటి ప్రవచన వాక్యాలు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోనండి. దేనిని మనము గట్టిగా పట్టుకోవాలి? నా ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్న మనం, మందిరములో దేవుణ్ణి స్తుతిస్తున్న మనము, మన భక్తి లోకములో పడనివ్వకుండా మన భక్తిని మనము గట్టిగా కాపాడుకోవాలి. సాతాను మనల్ని కొన్ని సందర్భాలలో మన యొక్క భక్తిని అపహరించేటట్లుగా, మన భక్తిని పాడు చేసేటట్లుగా, మన భక్తిని దేవునికి దూరము చేసేటట్లుగా, మన యొక్క భక్తి మార్గములు ఏమండి చెరిపివేసేటట్లుగా అపవాదైనటువంటి సాతానంట మన భక్తి మార్గాలని ఏమండి అపవిత్రము చేయటానికంట తిరుగుతూ ఉన్నప్పుడు మనము ఏమి చేయాలంటే, మనకు కలిగినటువంటి భక్తిని గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చిన మనము, దేవుని స్తుతిస్తున్న మనము, దేవుని ఆరాధన చేస్తున్న మనము, మొట్టమొదటిగా మనము ఆయన చేయి పట్టుకుంటే కొన్ని సందర్భాలలో కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తుంటాం. ఆయన చేయి పట్టుకుంటే బాధలు, ఇరుకు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు వాటిని వదిలేస్తూ ఉంటాం. కానీ భక్తులుగా పిలువబడే మనం, దేవుని బిడలుగా పిలువబడే మనం ఒకే ఒక ప్రార్థన చెయ్యాలి. ఏమిటా ప్రార్థన అంటే, యేసయ్యా నీవు నా చెయ్యి పట్టుకో, నీవు నా చెయ్యి పట్టుకో, ఎవడు నన్ను అపహరింపకుండునట్లు నీవు నా చెయ్యి పట్టుకో అని ఎప్పుడైతే మనము ఎలుగెత్తి గలమెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతామో, ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆ పరలోకపు తండ్రి నీ చెయ్యి పట్టుకోగలిగితే ఆయన చేతిలో నుంచి నువ్వు విడిపించకుండానట్లుగా నీ భక్తిని దేవుడు కాపాడునుగాక. హల్లెలూయా,
మనము చేయి పట్టుకున్నాం అనుకో, ఇరుకు ఇబ్బందులు కలిగినప్పుడు యేసు ప్రభు చేయి వదిలిపెట్టేసి ఏమని లోకంలో కలిసిపోతుంటాం. మరలా యథాప్రకారముగా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. కానీ దేవుడే మన చేయి పట్టుకుంటే ఏమని నీ చేయి ఆయన విడవకుండా, కష్టం వచ్చినా విడవకుండా, బాధ వచ్చినా విడవకుండా, ఇరుకు ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు ఏమండి అవి నిన్ను ఎదురవుతున్నప్పటికీ కూడా ఆయన చేతిలో నీవు ఉన్నావు కాబట్టి నీవు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేవు. భక్తి మార్గముల నుంచి తప్పించుకొని వెళ్ళలేవు. లోక సంబంధమైన పద్ధతుల్లో నీకు వెళ్ళాలని ఆలోచన వచ్చినా కూడా నీ చెయ్యి యేసయ్య చేతిలో ఉంది కాబట్టి నీవు భద్రంగా కాపాడబడదువుగాక, భద్రంగా కాపాడబడదువుగాక. కారణం ఏమిటి అని అంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు త్వరగా వచ్చుచున్నానని చెప్పిన దేవుడు, దేవుడు త్వరగా వస్తున్న దేవుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు? చాలామంది నీరసిల్లిపోతూ ఉంటాడు. దేవుడు వస్తాడు వస్తాడు వస్తాడని చాలా మంది పాస్టర్లు చెప్పి 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 వాళ్ళే ప్రాణాలు విడిచారయ్యా. చాలామంది క్రైస్తవులు చెప్పి చెప్పి వాళ్ళే ఈ భూమిని విడిచి మట్టిలో కలిసిపోయారయ్యా. వాళ్ళే చెప్పి చెప్పి ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారయ్యా అని మీలో చాలామందికి ఆలోచనలు రావచ్చు. చాలామందికి మీ మనస్సులు గలిబిలి చెందవచ్చు. వస్తానని చెప్పిన దేవుడు ఏదో ఒక రోజున వస్తాడు. ఆయన రావటం ఖాయం. ఆయన భూప్రపంచం మీదకి వచ్చి ఏమంది మధ్యాకాశానికి వచ్చి ఆయన బూర శబ్దముతో ఏమండి బూర ధ్వనితో దేవుడు పిలిచినప్పుడు సిద్ధపడిన సంఘం యేసయ్యతో పాటు కొనిపోబడటానికి ఒక సమయము రాబోతుంది. ఆయన ఎందుకు ఆలస్యము చేయిచూ ఉన్నాడంటే, ఇంకా మార్పు చెందనటువంటి వారిని మార్పు చెందించడం కొరకై, దేవుని గుర్తెరగనటువంటి వారిని గుర్తెరిగేటట్లుగా చేయుట కొరకై, లోక సంబంధమైనటువంటి మాటల మధ్యలో విధానాల్లో నడిపించబడే వ్యక్తులని తిరిగి మరలా దేవుని యొద్దకు తీసుకొని రావటం కొరకై ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడు. ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన రావటం మాత్రం పక్కాగా జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడంట భయంకరమైనటువంటి భూకంపాలు కలుగుతాయి. భూమి కంపిస్తుంది, భూమి ప్రతిధ్వనిస్తుంది. అంత ఏమండి గంభీర స్వరముతో, అంత భీకర స్వరముతో, అంత భయంకరమైనటువంటి ఉగ్రతతో దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడట భూమి కంపించే మార్గాలు జరుగుతూ ఉంటాయంట. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన లోపము లేని దేవుడు కాబట్టి, ఆయన అత్యంత కృప కలిగిన శక్తివంతుడు వస్తూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి ఏమండి పెను విధానాలు జరగటం అనేది మనము కనులారా చూడబోతూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే ఆయన అంత శక్తివంతుడుగా కనపడుతూ ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథములో చెప్తున్న మాట ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున జీతం ఇవ్వటానికి నా యొద్ద ఉన్నది, నా యొద్ద ఉన్నది. కారణం ఏమిటంటే, ఏదో ఒక రోజున దేవుడు వస్తాడు, మనము ప్రయాసపడిన ప్రయాసకు జీతాన్ని ఇవ్వటానికి, మనము కష్టపడిన కష్టానికి జీతం ఇవ్వటానికి. మందిరములో కష్టపడిన కష్టం ఉంది. దేవుని సేవ కొరకై ఆర్థికంగా ఇచ్చిన ఆ ఆర్థిక వనరులు ఉన్నాయి. మందిరము కొరకై ఎంతో ఖర్చు పెట్టి దేవుని పని కొరకు ఏమని చెమటోర్చి నీ వంతు నీవు సహాయం చేసి ఒళ్ళోర్చి నీ వంతు నీవు ప్రయాసపడిన ఈ కష్టాలన్నీ ఉన్నాయే, వాటన్నిటికీ నా దేవుడు ఒకానొక రోజున రాబోతున్నాడు. ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చునుగాక, మనకు జీతం ఇచ్చునుగాక, ఆయన మనకు జీతం ఇచ్చునుగాక. కారణం ఏమిటి అని అంటే, నీవు మందిరంలో ఎంత పరిచర్య చేసినా, ఆర్థికంగా ఇచ్చినా, మందిరములో ఎంతో కష్టం వచ్చి ఏమండి దేవుని సన్నిధిలో ఏ పరిచర్య చేసినా కూడా పొరపాటుని వ్యర్థం కాదండి.
దేవుడు నీకు జీతాన్ని ఇవ్వటానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. మనం ఏం చేయాలంటే మన ఆత్మీయతను మనం కాపాడుకునే వారిగా కనపడాలి. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, నీతి కిరీటము అనే దానిని మనం గమనిస్తూ ఉంటే ఎవరికి ఈ నీతి కిరీటము ధరింప చేయబడుతుంది? చదవండి 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయం 7-8 వాక్యాన్ని మనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ దేవుడు అనుగ్రహించును. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా పరుగు కడముట్టించి తిని, నా పరుగు కడముట్టించి తిని అంటే ఈ భూమి మీద మనకొక పరుగు ఉంది. ఈ భూమి మీద మనము పరిగెత్తవలసినటువంటి పరుగులు ఎన్నో కనపడుతున్నాయి. పిల్లల విషయంలో గమనిస్తే ఆగస్టు 15 రిపబ్లిక్ డేనో ఏదో ఒకటి ప్రోగ్రాములు వచ్చినప్పుడు ఆ పిల్లలకి ఆటల పోటీలు పెట్టినప్పుడు పరిగెత్తుకుంటూ పిల్లల్లో ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే, నేను ఫస్ట్ ప్రైజులు పొందాలి, నేను 2వ ప్రైజు పొందాలి, నేను 3వ ప్రైజు పొందాలని ఈ యొక్క భూప్రపంచంలో చదువుకుంటున్నటువంటి పిల్లలకి మాస్టర్ వాళ్ళు ఏం చేస్తారంటే మంచి పరుగులు, రన్నింగ్ పోటీలు, ఆటల పోటీలు, ప్రోగ్రాములు, అన్ని విధాలుగా రకరకాలుగా ఎందుకు ఇవి పెడతారు పిల్లలకంటే వాళ్ళలో ఒక ఉత్తేజాన్ని కల్పించటానికి, వాళ్ళలో ఒక సంతోషాన్ని కలిగించటానికి, వాళ్ళలో ఎంత ఆసక్తి ఉందో ఆ ఆసక్తిని గమనించటానికి ఈ భూప్రపంచంలో మాస్టర్లు అనబడుతున్నటువంటి టీచర్లు ఏం చేస్తారంటే పిల్లల ఉత్సాహాన్ని తెలుసుకోవటానికి పరుగు పందాలు పెడతా ఉంటారు. ఆసక్తి కలిగిన వారు పరిగెత్తి ఫస్ట్ ప్రైజ్ పొందుకుంటారు. ఆసక్తి కలిగిన వారు పరిగెత్తి 2వ ప్రైజు 3వ ప్రైజు అలాగా పెద్దల యొక్క సమక్షంలో వారికి బహుమానాలు ఇస్తున్నప్పుడు ఆ బహుమానాలు తీసుకుంటున్నటువంటి ఆ పిల్లలకి ఎంత సంతోషం కలుగుతుందో, ఎంత ఆనందం కలుగుతుందో. ఆ యొక్క పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి మాస్టర్ కూడా ఎంత ఘనముగా పేరు పొందుకుంటాడు. కారణం ఏంటంటే నేను ట్రైనింగ్ ఇచ్చినటువంటి బిడ్డ ఫస్ట్ ప్రైజ్ పొందాడు, నేను ట్రైనింగ్ ఇచ్చిన బిడ్డ 2nd బహుమానాన్ని తీసుకున్నాడని చెప్పేసి ఏం చేస్తారంటే ఈ మాస్టర్లు వాళ్ళు వారికి ఇచ్చిన బహుమతిని ఆ స్కూల్లోనే మంచి షోకేసులలో జనాలందరికీ కనపడేటట్లుగా పేరు రాసి పెడతారు. ఇదిగో పలానా సంవత్సరాన పలానా అమ్మాయి మొదటి బహుమానం పొందింది, పలానా సంవత్సరాన పలానా అబ్బాయి మొదటి బహుమతి పొందాడు. అది గుర్తుగా ఆ చిన్నపిల్లలు పెద్ద పిల్లలైనప్పటికీ కూడా ఆ స్కూల్లోకి వెళ్ళి చూసుకుంటే వాళ్ళ పేర్లు కనపడతాయి. ఎంతో సంతోషం. వాళ్ళకి పిల్లలు పుట్టి వారిని తీసుకెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఈ తండ్రిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, నేను పలానా సంవత్సరాన నేను ఇక్కడ చదువుకున్నాను, నాకు మంచి బహుమతి ఇచ్చింది, అదిగో ఆ షోకేసులో నా పేరుంటో చూసుకోపో. ఎప్పుడైతే పిల్లలు ఆ యొక్క ఆ రన్నింగ్ పోటీల్లో పాస్ అయినటువంటి ఆ బహుమతులు చూస్తారో, నేను కూడా రన్నింగ్ పోటీల్లో పాల్గొనాలి, నేను కూడా ఫస్ట్లో పాస్ కావాలి అని ఎంత ఆసక్తిగా పిల్లల విషయంలో ఎంత ఆసక్తి చూపుతారో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా, ప్రధాన యాజకుడు కూడా నీ పట్ల నా పట్ల ఒక పరుగును చూడాలనుకుంటూ ఉన్నాడు. ఏమిటా పరుగు అంటే మనము చేసే భక్తి అనే పరుగు,
మనము వెంబడించే భక్తి అనే పరుగులో ఎవరైతే మొదటి బహుమతిగా ఉంటారో, ఎవరైతే దేవుడు పరీక్షలు పెట్టినప్పుడు ఆ పరీక్షలలో దేవుని వైపు ఎవరైతే ముందుగా ఉంటారో ఆ బహుమతులన్నీ నా దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. నా దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. కారణం ఏమిటి అంటే నా యొక్క పరుగు కడముట్టించితిని. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక పరుగు. కొంతమందిని గమనించామనుకోండి, ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండరు, ఇంటి దగ్గర ఒక్క గంట కూడా ఉండరు. రోజు ఏదో ఒక పని. దోర్నాల్లో ఒక ఆమె ఉంది, మా పెద్దమ్మ, ఒక్క గంట కూడా ఖాళీగా ఉండదు. పగులంతా ఏదో ఒక పనికి పోతూనే ఉంటుంది. వయా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ప్రార్థన చేయి అంటుంది. వయా జ్వరం వచ్చింది, ప్రార్థన చేయి. ఇది ఒక కాళ్ళ నొప్పులు. మరి కాళ్ళ నొప్పులు, జ్వరము ఇది బాగలేదు కదా, ఇంటికాడ ఒక రోజు ఉన్నానంటే ఉండలేదు. నాకెందుకు ఉండబుద్ధి కాదయ్యా, నాకెందుకు ఉండబుద్ధి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మీయ పరుగులో మనము కూడా ఆసక్తి కలిగి నడిపించబడాలి. ఆసక్తి కలిగి భక్తి మార్గములో మనము ముందుకు ఎప్పుడైతే నడిపించబడతారో నీ ఆసక్తిని చూస్తున్న దేవుడు పరలోకములో నీకు బహుమానం ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నీతి కిరీటము ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడయ్యా అనంటే, నీతి నియమాలలో నడిపించబడే వ్యక్తులకట దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడంట. ఆ కోట్ల మంది ప్రజలలో, లక్షల మంది ప్రజలలో నీ పేరు పెట్టి పిలిచి, నీ పేరును దేవుడు ఘనపరిచి, నీ పేరు ప్రఖ్యాతిని దేవుడు అందరికి వినపడేటట్లుగా ఏం చేస్తాడంటే, నిన్ను అనేక మంది ప్రజల ఎదుట దేవుడు సింహాసనాన్ని వేసి, దేవుడు కూర్చోవలసినటువంటి సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టి నీకొక నీతి కిరీటాన్ని నా దేవుడు ధరింపచేయునుగాక. హల్లెలూయా. లక్షల మంది ప్రజలలో, కోట్ల మంది ప్రజలలో దేవుడు మనల్ని పిలిచి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెడితే ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందాన్ని మనం ఇంకా పట్టలేని ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. స్కూల్లో పిల్లలకి స్కూల్లో మాస్టర్ వాళ్ళు ఆ 100 మంది ప్రజల మధ్యలోని బహుమానం ఇస్తే ఎంత సంతోషపడుతుంటారో, పరలోకపు తండ్రి కూడా నీ ఎడల నా ఎడల ఆయన ఒక నీతి కిరీటము తల మీద పెట్టాలనుకుంటూ ఉన్నాడు. ఆ తల మీద నీతి కిరీటం పెట్టాలి అంటే మనము నీతి అయినటువంటి విధానములో నడిపించబడాలి. నీతికరమైనటువంటి విధానములో నోవాహును మనం గమనిస్తూ ఉంటే, నీతిపరుడును నిందారహితుడై ఉన్నాడు. నోవాహు విషయంలో గమనిస్తూ ఉంటే నీతి విషయంలో గమనిస్తూ ఉంటే నిందారహితుడిగా ఉన్నాడట. నోవాహు బైబిల్లో అంత పేరు పొందటానికి గల కారణం, దేవుడి దగ్గర సాక్ష్యాన్ని పొందుకోవటానికి గల కారణం ఏంటంటే, నీతిపరుడుగా కనపడ్డాడు. నోవాహుతో దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, అయ్యా నోవాహు, ఇదిగో ఆ ప్రాంతంలోనికి వెళ్ళి స్వార్థను ప్రకటించు, ఖాళీ లేకుండా నీవు స్వార్థను ప్రకటించు అని చెప్పినప్పుడు వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళాడంట, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట, తెలియనటువంటి వారి దగ్గరికి కూడా వెళ్ళి వారందరికీ స్వార్థను ప్రకటిస్తున్నాడంట. ఏమిటా స్వార్థ అంటే, రాబోయే దినాలలో ప్రళయం రాబోతుంది, ప్రచండమైన వర్షం కలగబోతుంది, ఈ భూమి అంతా నీళ్ళతో నింపబడిపోతుంది. దయచేసి నా మాట వినండి అయ్యలారా, అమలారా అని నీతిపరుడైనటువంటి నోవాహు అంట ప్రతి ఇంటింటికి వెళ్ళి డోరు కొడి చెప్తున్నాడు, దయచేసి నా మాటనండి. కొంతమంది అయితే, ఏమయ్యా నోవాహు తాత, నీళ్ళు వస్తాయా, మేము మునిగిపోతామా, మేము చచ్చిపోతామా, పోవయ్యా పో చెప్పినోడివి అని చాలామంది వ్యతిరేకించిన వాళ్ళు అంటాడు. అయినా కూడా
ఓపిక కలిగి, అమ్మా నా మాట వినండి, నా మాట వినండి, జల ప్రళయముతో దేవుడు ముంచివేయబోతున్నాడు అని దేవుడు నాతో మాట్లాడాడంటే ఇంకా చాలేపో, చెప్పిన కాడికి చాలేపో అని చాలామంది ప్రజలట వ్యతిరేకించినటువంటి విధానంలో కనపడ్డారంట. చూసి 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 దేవుడు బాధపడి, నవాబ్ మనుషులు చెప్తే వినరు కానీ ఇదిగో అడవిలోకి పోయి జంతువులకైనా చెప్పు, అడవిలోకి వెళ్ళి జంతువులకైనా చెప్పు, నేను నీతి కిరీటాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని నోరు తెరిచి దేవుడు నోవాహుతో చెప్తానంట. ఆ నోవాహు ఏమండి అడవిలోనికి వెళ్ళి స్వరమెత్తి చెప్తున్నాడంట. నోవాహు చెప్పినటువంటి సువార్తను, నోవాహు చెప్పినటువంటి దేవుని మాటను నమ్మి బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, జతలు జతలుగా సిద్ధపడినటువంటి ఆ ఓడలోనికి వెళ్తున్నారంట. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జతలుగా వెళ్ళిపోతున్నాయి నోవాహు వాడలేకి. అప్పుడు దేవుడు నోవాహు విషయంలో ఒక గుర్తింపు పొందే మాట చెప్తున్న మాట ఏంటంటే, నోవాహు నీతిపరుడు. ఈ భూప్రపంచంలో నోవాహు అంత నీతిపరుడు ఎవరు లేరని ఆ పట్టణ ప్రజలందరికీ చాటి చెప్పగలిగినటువంటి సాక్ష్యం దేవుని ద్వారా పొందగలిగాడు. దేవుని ద్వారా పొందగలిగాడు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నీతి కిరీటం మనము ఏమని పొందుకోవాలి అని అంటే, దేవుని యొక్క విషయంలో మనం ఏం చేయాలంటే అన్ని విధాలుగా నీతి కలిగినటువంటి విధానములో మనం కనపడుతూ ఉండాలి. నీతి కలిగినటువంటి విధానములో దేవుని మందిరానికి వస్తున్న మనం దేవునికి ఇచ్చే విషయంలో నీతిగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో దాతృత్వం కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో మనం కష్టపడిన కష్టార్జితములు నీతిగా దేవునికి మనం ఇవ్వగలిగితే ఆ మహిమ కలిగినటువంటి ఆ నీతి కిరీటం నా దేవుడు నీ తలపైన పెట్టునుగాక. హల్లెలూయా. ఎవరికి నీతి కిరీటం అనుగ్రహించబడుతుందంటే, చదవండి రోమా పత్రిక 4వ అధ్యాయం. రోమా పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. పని చేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చిన వాని యందు విశ్వాసముంచిన వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడిన. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. గట్టిగా కొట్టండి. నిద్రపోతున్నారు కొంతమంది. గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నీతి కిరీటము ఎవరికి వంచబడుతుందయ్యా, ఎవరికి పెట్టబడుతుందయ్యా అని అంటే, రోమా పత్రికలో చక్కటి మాట రాయబడింది. పని చేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చి వాని యందు విశ్వాసం ఉంచిన వానికి ఏమండి, విశ్వాసం ఉంచిన వానికి విశ్వాసము నీతిగా ఎంచబడేను. అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తూ ఉంటే చాలామందిని మనం ఏం చేస్తామంటే, ఒరే నీకేం పని పాట లేదో, ఏదో పని చేసుకోవచ్చుగా, ఎందుకు ఖాళీగా ఉంటాం, ఏదో పని చేసుకొని బతకొచ్చుగా, ఎందుకు ఖాళీగా ఉంటావు, నీ కుటుంబానికి నీవు అండగా ఉండొచ్చుగా, ఎందుకు ఖాళీగా ఉంటావు, ఏదో ఒక పని చేసుకోవచ్చుగా అని మనం ఏం చేస్తామంటే, మన పిల్లలను మన పెద్దోళ్ళను ఏదో ఒక మాటలు అంటూ ఉంటాం. అంటమానమా, ఏదో పని చేసుకో, ఖాళీగా ఉండమాక. అటువంటి వారికట మనము ఒక పని అప్పచెప్పాలంట. ఏమిటి ఆ పని అంటే, ఏమండి, నీతిమంతులనుగా తీర్చమనే ఆ యొక్క పని, నీతిమంతులుగా తీర్చమనే పని. ఏమండి, ఖాళీగా ఉంటున్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఏమండి, ఇంటికి సాకారంగా ఉండకపోయినా కూడా, ఇంటికి సహాయ సహకారాలు అందించకపోయినా కూడా ఒక పని చేయాలి. ఏమిటా పని అంటే దేవుని పని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కనపడితే, భక్తిహీనులుగా ఎవరైతే కనపడుతూ ఉంటారో ఆ భక్తిహీనులుగా ఉన్నటువంటి వారిని నీ పని ఏంటంటే దేవుని వైపు మరలించడమే.
దేవుడు వైపు ఎవరైతే మరలిస్తూ ఉంటారో దేవుని బైబిల్ చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే వారికే నీతి కిరీటం వారికే అచ్చబడుతూ ఉంటుంది. కొంతమందిని గమనియాల, ఏమండి ఏ పని మాట ఉండదు, కానీ ఏదో ఒక విధానంలో వేటి వారి గురించి ఏదైనా బిజినెస్ల గురించి పలానా బిజినెస్లు పలానా సబ్బులు వాడితే పలానా షాంపులు వాడితే నీకు మంచి ఉపయోగము, నలుగురిని చేస్తే మంచి ఉపయోగం అని మనకు ఆర్థిక పరిస్థితి వచ్చే దానికోసం ఎంతో ప్రయాసపడుతుంటాం. అలాగనే నీ ప్రయాసకు తగినట్లుగా నీవు జీతాన్ని సంపాదించుకుంటూ ఉంటావు. కానీ రెండవసారిగా మనం గమనిస్తూ ఉంటే అదే నోటితోటి బిజినెస్ గురించి అంత వివరించి అంత తేట తెల్లగా ప్రజలతో మాట్లాడి వారిని చేర్పించేంత వరకు మనం ఎంత ప్రయాసపడుతుంటామో, రెండవదిగా గమనిస్తూ ఉంటే దేవుని బిడ్డలుగా మార్చటానికి కూడా మనం ప్రయాసపడాలంట. భక్తిహీనులుగా ఉన్నటువంటి వారిని భక్తిపరులుగా మార్చేటట్లుగా ప్రయాసపడాలంట. భక్తిహీన మార్గంలో నడిపించబడుతున్న వ్యక్తిని భక్తులుగా చేయటానికి ఎంతగానో ప్రయాసపడాలట. దేవుని సన్నిధిలో దేవుని స్వార్థను చెప్పి వారిని దేవుని మందిరానికి నడిపించిన విషయంలో ఎంతైనా కూడా మనం పట్టుదల కలిగి మనం ఎప్పుడైతే ఆ విషయంలో మనం ముందుకు వెళ్ళగలుగుతామో, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను నా నీతి కిరీటముతో నిన్ను మహిమపరిచేటట్లుగా చేస్తాను. నీతి కిరీటం వారి తల మీదనే ఉంచబడుతుంది. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్నటువంటి మాట. నీతి కిరీటం పని చేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చి వాని యందు విశ్వాసముంచిన వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుందంట. ఎప్పుడైతే భక్తిహీనులుగా ఉన్నటువంటి వారిని దేవుని వైపు నడిపిస్తారో వారి నీతిని దేవుడు అధికం చేస్తాడంట. వారి యొక్క భక్తిని దేవుడు అధికం చేస్తాడు. దేవుడు వారి యొక్క విధానాన్ని గమనించిన దేవుడు ధవల సింహాసనం మీద కూర్చుండబెట్టి నీతి కిరీటం మన తల మీద పెట్టి మనల్ని ఏం చేస్తారంటే, అనేక మంది ప్రజల ఎదుట మన పేరు ప్రఖ్యాతి ప్రజలకి తెలిసేటట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఆ రీతిగా మహిమపరుస్తూ ఉంటాడు. ఆ రీతిగా మనల్ని ఉచ్ఛేదపరుస్తూ ఉంటాడు. ఈ భూలోకములో నడిపించబడే ప్రతి విశ్వాసి కూడా నీతి కిరీటాన్ని పొందుకునే వ్యక్తిగా ఉండాలి. నీతి కిరీటం దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే మన పరుగును కడముట్టించేంత వరకు, విశ్వాసాన్ని కాపాడుకునేంత వరకు, మన భక్తిని మనము కాపాడుకునేంత వరకు, మనము నీతి కిరీటం దేవుడి దగ్గర పొందుకునేంత వరకు మనం ఏం చేయాలంటే నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని నీతిగల న్యాయాధిపతి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు వస్తాడా అని ఎప్పుడైతే మనం చూడగలుగుతామో ఆయనతో మనమందరము కొనిపోబడదము గాక. హల్లెలూయా. కడబుర స్వరము వినిపించగా ప్రభుని స్వరము వినిపించగా ఒడిగా ప్రభు చెంతకు చేరేదా. ప్రియమార ప్రభు యేసునే గాంచెదా. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద మహిమాన్వితుడే ప్రభు యేసు. అందరూ చప్పట్లు కొడదాం.
కామును సూర్యుని చంద్రుడు తన కాంతి నీడడు చీకటి కామును సూర్యుని చంద్రుడు తన కాంతి నీడడు నక్షత్రములు రాలిపోడు ఆకాశ చేతులు కదలిపోడు నక్షత్రములు రాలిపోడు ఆకాశ చేతులు కదలిపోడు నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు హల్లెలూయా స్తుతిగానతో నీచెము అందరూ చెప్పలు కొడదాం ప్రైజ్ హల్లెలూయా స్తుతిగానతో నీచెము హల్లెలూయా స్తుతిగానతో హల్లెలూయా స్తుతిగానతో నిత్యము ఆనందమానందమే చప్పట్లు కొడదాం గట్టిగా హల్లెలూయా స్తుతిగానతో ప్రైజ్ అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడదాం గట్టిగా హల్లెలూయా స్తుతిగానతో నిత్యము ఆనందమానందమే హల్లెలూయా స్తుతిగానతో నిత్యము ఆనందమానందమే హల్లెలూయా స్తుతిగానతో నిత్యము ఆనందమానందమే హల్లెలూయా స్తుతిగానతో సఫలవంతు స్తుతించు స్తోత్రం హల్లెలూయా స్తుతిగానతో నిత్యము ఆనందమానందమే హల్లెలూయా స్తుతిగానతో నిత్యము ఆనందమానందమే హల్లెలూయా స్తుతి రబా శబా లబా లబా తురాలబా ఓరి కబా శబరబల కతురాలబల శరబల నీతి కలిగిన వారికి యేసయ్య తల మీద కిరీటమొచ్చబోతున్నాడు నీతి గల న్యాయాధిపతి దేవుడు ఒక్కొక్కరిని అభిషేకిస్తూ ఉన్నాడు నీతి కలిగినటువంటి న్యాయాధిపతి దేవుడు హల్లెలూయా ఆనందమే హల్లెలూయా స్తుతిగానతో నిత్యము ఆనందమానందమే హల్లెలూయా స్తుతిగానతో ఆనందమే హల్లెలూయా స్తుతిగానతో నిత్యము ఆనందమానందమే హల్లెలూయా స్తుతిగానతో నిత్యము ఆనందమానందమే హల్లెలూయా స్తుతిగానతో నిత్యము ఆనందమానందమే హల్లెలూయా పాట యేసయ్య పాట ఆరాధన సోదా ఆరాధన దిలోనా ఆరాధన దిలోనా చపలపడు దేవుని స్తుతిద్దాం ఆరాధన దిలోనా ఆరాధన దిలోనా ఆరాధన దిలోనా హల్లెలూయా 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 హల్లెలూయా
ఏదించును చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు నక్షత్రములు రాలిపోవును ఆకాశ శక్తులు కదిలిపోవును. హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా. ఎవరికి నీతి కిరీటం ఉంచబడుతుంది అంటే, నీతి కలిగినటువంటి జీవితాన్ని ఎవరైతే చేయగలుగుతారో వారికట నీతి కిరీటము దాచబడింది. నీతి కిరీటము వారికి దాచబడుతుందండి. భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. ఆ వాక్యం అనేది ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితానికి తడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథమే సెలవిస్తుంది నీతిమంతుడు లేడని. మనమెందుకు నీతిమంతులుగా ఉండకూడదు? మనమెందుకు నీతిమంతుల యొక్క జాబితాల్లో ఉండకూడదు? మనమెందుకు నీతి కలిగినటువంటి ప్రవర్తనను చేయకూడదు? మనమెందుకు నీతి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండకూడదని ఒక క్వశ్చన్ మార్కుగా ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తులు గమనించుకోవాలి. ఎప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండకూడదు. అబద్ధపు విధానములు నడిపించబడకూడదు. ఎప్పుడు ఏమని ఈ యొక్క పాపపు బురదలో పొల్లాడకూడదు. నేను కూడా నీతిమంతుల లిస్టులో చేర్చబడాలి. నా దేవుడు నా తల మీద నీతి కిరీటం పెట్టాలంటే నేను నీతిగా ప్రవర్తించాలి అన్నటువంటి ప్రతి క్రైస్తవుడిలో ఒక రోషాన్ని కలిగి ఉండాలండి. ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, వస్తున్నాం, వాక్యం విన్నాం, మరలా శనివారం కదా, మరలా ఆదివారం కదా మందిరానికి వచ్చేది అన్నట్లుగా మనం ఉంటే మన నీతి అధికము కాదు. మన నీతి ప్రవర్తన దేవునికి ఇష్టానుసారంగా ఉండదు. సేవకుడు ఉన్నా లేకపోయినా నీతిగా ఉండాలి. ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా కూడా నీతి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు చేయగలిగితే దేవుడు ఒక రోజున వస్తాడు. ఆ దేవుడు వచ్చినప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చే రోజులు వస్తాయి. నీతిమంతులుగా తీర్చే రోజులు వస్తాయి. నీతి కలిగినటువంటి ప్రవర్తన చేసే రోజులు వస్తాయి. అప్పుడు దేవుని ద్వారా ఇతను నీతిమంతుడు, ఇతను నీతిమంతురాలు అని దేవుని ద్వారా సాక్ష్యము పొందేంతగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. గడిచిన దినాల్లోనంటే నడిపించే వాళ్ళు సరిగా లేక నీతిమంతులుగా మార్చబడలేకపోయారు. గడిచిన దినాల్లో ఏమని నడిపించే నాయకుడే సరైనటువంటి మార్గాల్లో నడిపించబడక నీతిగా అవి నడవలేకపోయారు. ఈ రోజున దేవుని సేవకులుగా మేము నీతి ప్రవర్తన కలిగి మిమ్మల్ని ఏ విధము చేతనైనా నీతి మార్గాల్లో నడిపించటానికి ఎన్ని పనులైనా మానుకొని మేమెంత ప్రయాసతో ఇక్కడికి వచ్చి మంచి మంచి వాక్యాలు, మంచి మంచి ఏమండి అపోస్తులతో కూడిన బోధలు మీకు వినిపించబడుతూ ఉంటే నేను ఇంకా నీతిమంతులుగా తీర్చబడనని వెనక్కి వెలివేస్తే, వెనక్కి ఏమండి వెళ్తే అది నీకే నష్టంగా ఎంచబడుతుంది. నీతిమంతులుగా తీర్చడానికి దేవుని సేవకులు ఇక్కడికి వచ్చారు. వారితో పాటు కూడా మేము నడవాలి, వారితో పాటు మేము కూడా ప్రయాసపడాలి, వారితో పాటు దేవుడిలో మేము కూడా నమ్మకంగా ఉండాలి, వారితో పాటు మేము కూడా మనస్ఫూర్తిగా దేవుడిని నమ్ముకోవాలని ఎప్పుడైతే మీరు పట్టుదల కలిగి నడిపించబడతారో మీ ఆత్మీయ జీవితాన్ని నా దేవుడు ముందు ముందు డెవలప్ చేయనుగాక.
బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, లూకాసు వర్తమానం 18వ అధ్యాయం. అక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. 14 వాక్యాలు చదువు. సుంకరి దూరంగా నిలిచి ఆకాశం వైపు కన్నులెత్తుడకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, పాపినైన నన్ను కరుణించుమని అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని దేవుని ద్వారా ఆ వ్యక్తి సాక్ష్యాన్ని పొందుకున్నారు. ఇద్దరు వ్యక్తులు అక్కడ కనపడుతున్నారు, సహోదరులు. ఒక వ్యక్తి ఏమో డైరెక్ట్గా దేవుని మందిరంలోనికి వెళ్ళి పరిసయ్యుడు అనబడుతున్న వ్యక్తి దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించి దేవుడి దగ్గర తన భక్తి అంతా వెళ్ళబుచ్చుకుంటున్నాడు. నేను మందిరానికి ఫలానా సాయం చేశాను, నేను కొత్తిమీరలోను జీలకర్రలోను అన్నిటిలో నేను నమ్మకంగా ఉన్నా. ఆ బయట ఉన్నాడు చూడు పాపాత్ముడు, బయట ఉన్నాడు చూడు అపవిత్రుడు, వారి వంటి స్వభావం కలిగిన వాడిని కాదు అని ఈ వ్యక్తి డంబమైన భక్తితో చెప్పుకుంటున్నాడు. ఈ వ్యక్తిలో డంబం కనపడుతుంది. ఈ వ్యక్తిలో ఏమండి గొప్పతనం, తనకై తానే హెచ్చించుకునే గుణం, తనకై తానే గొప్పలు చెప్పుకునే గుణం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏది చేసినా దేవుని మందిరానికే చేసినా, ఎదుటి వారికే సహాయం చేసినా మన గొప్పలు మనం చెప్పుకోకూడదు. మన గురించి ఎదుటి వారు సాక్ష్యం చెప్పాలి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి వారు సాక్ష్యం చెప్పాలి. ఫలానా వ్యక్తి పతిపరుడండి, ఫలానా వ్యక్టి చాలా నీతిమంతుడండి, ఫలానా వ్యక్తి సహాయం చేసే గుణగణాలు కలిగిన వ్యక్తి అని ఎదుటి వారు మన గురించి చెప్పుకోవాలి. ఈ వ్యక్తి మాత్రం పరిసయ్యుడట. తన గొప్పలు తానే మందిరంలోకి వచ్చి నేను అది చేసా, ఇది చేసా, పాస్టర్ గారికి అది ఇచ్చా, ఇది ఇచ్చా, కొత్తిమీర జీలకర్ర ప్రతిదీ కూడా నేను అన్ని సమృద్ధిగా ఇచ్చాను, అతనికి నేనే నీతిమంతుడని చెప్పేసి తన గొప్పలు అతనే చెప్పుకుంటున్నాడు. ఉంటే దేవుని మందిరములోనికి వచ్చి లోపలికి వచ్చి కూర్చుండే ధైర్యము చాలక, లోపలికి వచ్చి ప్రార్థించే ధైర్యము చాలక, అయ్యో నాలో పాపం ఉంది, అయ్యో నాలో అపవిత్రత ఉంది, అయ్యో ఇకలోక మాలిన్యం నాకు అంటుకొని ఉంది, దేవుని మందిరములో అడుగు పెట్టడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదని చెప్పేసి ఇంకొక వ్యక్తి అట మందిరము బయట ఉండి మోకాళ్ళ మీద ఉండి అట ప్రార్థన చేస్తూ ఉన్నాడట. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఏమో మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు, మరొక వ్యక్తి ఏమో ఏమని మందిరంలోనికి రాలేని శక్తి లేనటువంటి వాడై భయంతో వణుకుతో బయట నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకమందున్నటువంటి దేవుడు వీరిద్దరు ప్రార్థనలు చూశాడు. పరలోకమందున్నటువంటి దేవుడు వీరిద్దరు ప్రార్థనలు చూసి వారి విషయంలో దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, లోపల ఉన్నవాడి కంటే బయట ఉన్నటువంటి వాడు నీతిమంతుడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు సాక్ష్యం చెప్తున్నాడంటే ఈ వ్యక్తి పాపంతో నిండిన వాడిని, నాలో ఏం మంచి లేదు అని తనను తాను తగ్గించుకొని
వారికేనట నా దేవుని యొక్క నీతి కిరీటం దేవుడు ఉంచునుగాక. హల్లెలూయా. అతను ధనంతో కూడిన ప్రార్థన ఒకవేళ ఉంటే తీసేసుకో. అతిశయంతో కూడిన విధానంలో ఉంటే తీసేసుకో. నాకంటే నడిపించబడిన వాడు లేడు అని అనుకుంటే ఎప్పుడైతే తీసేసుకోగలుగుతావో దేవుడు నీతిమంతులుగా నీతిమంతురాలుగా ఎంచడానికి ఇష్టపడుతూ నీ టాలెంట్లు ఉన్న కూడా ఆ యేసయ్య నీకు ఆ టాలెంట్ ఇవ్వకపోతే మనకు కనపడదేమో. నీ టాలెంట్ మనకు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో పిలిచిన దేవుడు వారి తలల మీద నీతి కిరీటం ఉంచునుగాక. వారి తలల మీద నా దేవుని నీతి కిరీటం ఉంచునుగాక. తలవలసిన క్రమమైన ప్రార్థన చేసుకుంటున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే